ఏనుగు కవలలకు జన్మనివ్వడం అరుదైన విషయమైతే అందులోనూ 36 ఏళ్ల ఒక ఏనుగు ఒక ఆడ ఒక మగ గున్నెలకు ఒకేసారి జన్మనివ్వడం అత్యంత అరుదైన సందర్భమని వెటర్నరీ వైద్యులు ప్రకటించారు. అయోధ్యల ప్రావిన్స్లోని ఏనుగుల ప్యాలెస్లో ఇటీవల జరిగిన ఈ ఘటన వివరాలను అక్కడి సిబ్బంది వెల్లడించారు. 36 ఏళ్ల చామ్చూరి శుక్రవారం ఒక మగ గున్నకు జన్మనిచ్చింది. ప్రసవం సాఫీగా జరిగిందనుకుని సంతోషపడి ఆ గున్నను నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉండగా చామ్చూరి మళ్లీ నొప్పులు పట్టం అక్కడి మావటి సిబ్బందిని ఆశ్చర్యంలో పడేసింది. అతి కష్టం మీద ఆడగున్న బయటకు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికే మగ గున్నకు జన్మనిచ్చి బాగా నీరసించిపోయిన ఏనుగు వెంటనే మరో ఏనుగుకు జన్మనివ్వడంతో డీలాపడి కింద పడబోయింది. అప్పటికి ఆడగున్నను కింద నుంచి తీయలేదు. పెద్ద ఏనుగు మీద పడితే ఏమైనా ఉందా? అందుకే ప్రాణాలకు తెగించి వెంటనే తల్లి ఏనుగు కిందకు దూరి గున్న ఏనుగును బయటకు లాగేశానని, కానీ అంతలోనే ఏనుగు పడిపోవటంతో తన కాలు విరిగిందని 31 ఏళ్ల మావటి నవ్వుతూ చెప్పాడు. పసికూనను కాపాడిన ఆనందంలో తనకు కాలు విరిగిన బాధ కూడా తెలియలేదని, ఆస్పత్రికి వెళ్లాకే నొప్పి తెలిసిందని అన్నాడు. ఏనుగుల్లో కవలల జననం కేవలం 1% మాత్రమే. ఇక ఆడ మగ ఒకేసారి జననం అత్యంత అరుదైన విషయమని అక్కడి వెటర్నరీ మహిళా డాక్టర్ మీపాం చెప్పారు. కవల గున్నల జననం వార్త తెలిసాక స్థానికులు తండోపతండాలుగా ఏనుగుల పార్కు క్యూ కట్టారు. 60 కేజీల మగ 55 కేజీల ఆడ గున్నలతో ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు.